ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైనటువంటి నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృప మీకు మీ కుటుంబాలకు తోడై ఉండులాగున ప్రతి దినము మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీరు చేస్తున్న ప్రతి పని కొరకు దేవుని సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. తప్పగా దేవుడు మీ జీవితంలో కార్యములు జరిగించునుగాక. రండి, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో నుండి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి ఈరోజు ఆయన మనకు సమీపముగా ఉండగానే మనం ఆయనను వెతికినప్పుడు, ఆయన మనకు దగ్గరగా ఉండగానే ఆయనను వేడుకొన్నప్పుడు ఆయన ఘనమైన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరిగించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఈరోజు ఆయనను వెతికేటటువంటి వారిగా మనమందరం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అయితే లోకస్తులు ఈరోజు ధనాన్ని వెతుకుతూ ఉన్నారు, లోక స్నేహాన్ని వెతుకుతున్నారు, లోక ప్రేమలను వెతుక్కుంటూ ఉన్నారు, కానీ దేవుణ్ణి వెతకలేనటువంటి స్థితిలో ఉండిపోతూ ఉన్నారు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు మనము దేవుణ్ణి వెతకడం ప్రారంభిస్తే, దేవుణ్ణి వేడుకోవడం ప్రారంభిస్తే ఆయనే నీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించబోతూ ఉన్నారు. నీ బిడ్డల జీవితంలో నువ్వు కారుస్తున్న కన్నీరు ప్రభు చూస్తాడు. నువ్వు దేన్నైతే వేడుకుంటూ ఉన్నావో, నువ్వు వేడుకుంటూ ఉండగానే ఆయన నీకు జవాబునివ్వబోతూ ఉన్నాడు. ఆయన నీకు సమీపముగా ఉండగానే, ఆయనకు మనము దగ్గరగా ఉండగానే, మనము లోకాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తూ ఉన్నాము కనుక మన ప్రార్థనలు నిశ్చయముగా ఆయన ఆలకించి ఘనమైనటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో తప్పగా జరిగించబోతూ ఉన్నాడు. అయితే ఈరోజు ప్రభు మనకి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన సమీపముగా ఉండగానే మనము ఆయనకు ప్రార్థన చేయాలి, ఆయనను వేడుకొనాలి. ఆయనకు మనం మొర్రపెట్టినప్పుడు నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ మొరలు ఆలకించేటటువంటి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, నువ్వు మునుపెన్నడూ చూడనటువంటి మహత్కరమైనటువంటి కార్యాలు ప్రభు నీ జీవితంలో చేయాలని ఆశపడుతూ ఉండగా, అట్టి ఆశ కలిగి మనమందరం కూడా దేవుణ్ణి వెతుకుదాం. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకుందాం. అలాంటి కృప మన దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతవరకు ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మీరు మాకు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, నీవు దొరికేటటువంటి కాలంలోనే వెతకాలని, నువ్వు సమీపముగా ఉండగానే నిన్ను వేడుకోవాలని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. అట్టి భాగ్యము మా బిడ్డలందరికీ అనుగ్రహించండి. నువ్వు సమీపముగా ఉండగానే గొప్ప కార్యాలు ప్రభు పొందడానికి నీకు ప్రార్థించే కృప, నిన్ను వేడుకునే కృప మా బిడ్డలందరికీ అనుగ్రహించి మహిమ పొందమని, సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు మీ జీవితంలో ఘనమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.